ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాల గురించి చెప్పుకునే ముందుగా మన ఇష్టదైవం అయిన అమ్మవారిని స్మరించుకుందాం. शिवात्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. पाणि वेणुमुरळि गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदन धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. నవరాత్రుల్లో అమ్మవారిని ఏ పూలతో పూజించాలి? ఏ పూజ వచ్చినా ఏ వ్రతం వచ్చినా ముందుగా కావలసినవి పుష్పాలు. అయితే నవరాత్రుల్లో అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, ఏ పత్రితో పూజించాలి, ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మామూలుగా నవరాత్రులు వచ్చినాయంటే లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పర్వటి రోజులు వస్తే సహజంగా అందరూ ఏం చేస్తారు? శ్రీచక్రానికి కానీ యంత్రానికి కానీ అమ్మవారి విగ్రహానికి కానీ కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు, పుష్పార్చనలు చేస్తూ ఉంటారు. అయితే ఏ పత్రి పెట్టి పూజించాలి, ఏ పుష్పం పెట్టి పూజించాలి, ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. పత్రిలో విశేషమైనటువంటిది ఏమిటి అంటే మనకి బిల్వపత్రి. దాన్ని మనం మారేడు పత్రి అని శివుడికి అత్యంత ప్రియమైంది అని చెప్పేసి శివుడి పూజకి వినియోగిస్తూ ఉంటాం. అలాంటి బిల్వపత్రితో అమ్మవారిని కూడా పూజించవచ్చు. అదేవిధంగా తులసీ దళాలతో మనం విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి అని చెప్పేసి విష్ణుమూర్తిని తులసీ దళాలతో మనం అర్చిస్తూ ఉంటాం. కానీ అమ్మవారిని కూడా తులసీ దళాలతో అర్చించవచ్చు. అదేవిధంగా దవనం, మరవం అనేటువంటి పత్రి కూడా మనకి దొరుకుతుంది. వాటితో కూడా అమ్మవారికి పూజించవచ్చు. అదేవిధంగా పుష్పాలు, ఏ పుష్పాలు విశేషమైనటువంటివి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అమ్మవారి పూజకి అత్యంత విశిష్టత కలిగినటువంటివి కమలాలు తప్పితే గులాబీలు, సంపంగిలు, ఆ తర్వాత కదంబ పుష్పాలు, అగస్త్య పుష్పాలు, మల్లెలు, జాజులు, సంపంగులు వీటన్నిటితో కూడా మనం పూజించవచ్చు. అయితే పారిజాత పుష్పాలు మనకందరికీ తెలుసు, పారిజాత పుష్పాలతో కూడా పూజించవచ్చు. మల్లెలు, జాజులు సహజంగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. చామంతులు, గులాబీలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. లిల్లీ పూలు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. సంపెంగ పూలు కూడా చాలా విశేషమైనటువంటివిగా చెప్తారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనకి కదంబ పుష్పాలు. అమ్మవారిని ఏమంటాం? కదంబ వనవాసిని అంటూ ఉంటాం. అంటే కదంబ వనంలో ఆవిడ ఉంటూ ఉంటుందిట. అందుకని కదంబ పుష్పాలతో కూడా అమ్మవారికి పూజ చేయటం చాలా విశేషం. అదేవిధంగా దాడిమీ కుసుమ ప్రభాయ నమః అని మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. దాడిమీ కుసుమాలంటే దానిమ్మ పువ్వులు. అంటే మనకి ఇక్కడ 2 రకాల చెట్లు ఉంటాయి దానిమ్మలో. ఒకటేమో మనకి దానిమ్మ ఫలాల్ని ఇచ్చేటువంటి వృక్షం, మరొక దానికి ఏమిటంటే కేవలం పువ్వులు మాత్రమే ఉంటాయి. ముద్ద మందారంలాగా చిన్ని పువ్వులుగా మనకి చిన్న గులాబీలాగా కనిపిస్తూ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అలాంటి దాడిమీ కుసుమాలతో అమ్మవారికి పూజ చేయటం చాలా విశేషం అంటారు. అయితే వీటన్నిటికంటే కూడా విశేషమైనటువంటివి మరొకటి ఉంది. అదేమిటంటే అగస్త్య పుష్పాలు అంటారు. వాటిని మనం అవిసె పూలు అంటూ ఉంటాం. ఒక్క అవిసె పువ్వుతో పూజ చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం మనకి లభిస్తుందిట. అందుకని అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం రావడం అంటే మామూలు ఫలితం అది కాదు.
అందుకని అగస్త్య పుష్పాలని కూడా దీనికి పేరుంది కాబట్టి ఈ అగస్త్య పుష్పాలు లేదా అవిసె పువ్వులు, ఈ అవిసె పూలతో కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు. వీటితో పూజ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. అయితే ఈ పుష్పాలతో ఏ విధంగా అమ్మవారిని పూజించాలి? ఆర్భాటాలు లేకుండా మనకి ఎక్కువ శక్తి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ పుష్పాలన్నీ కానీ లేదా మనకి అనువుగా దొరికేటువంటి ఏ పుష్పాలైనా సరే వాటినైనా సరే తెచ్చుకొని రోజు లలిత అష్టోత్తరం చేస్తూ ఒక్కో నామానికి 2 పువ్వుల చొప్పున అమ్మవారి పాదాలకి అర్పించాలి. అది కూడా ఏ విధంగా? ఉంగరపు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్లతో మాత్రమే పుష్పాన్ని తీసుకుని ఈ విధంగా అర్చన చేయాలి. అంటే ఈ విధంగా పుష్పాన్ని అందుకుని తొడిమి దగ్గర పట్టుకుని ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా అర్పించాలి. ఎక్కడ? పాదాల దగ్గర అర్పించాలి. ఆ విధంగా అర్చన చేయాలి. అయితే రోజు ఒక రకమైనటువంటి పువ్వులతో 108 పువ్వులతో చేయవచ్చు. లేదా ఒక్కో పుష్పం ఒక్కో రకమైనటువంటి పుష్పాలు తీసుకొని లలితా సహస్రనామం చదువుతూ లక్షార్చన చేయవచ్చు. లేదు రోజు సహస్రనామార్చన కూడా చేయవచ్చు. అయితే ఏ విధంగా చేయాలంటే మొదటి రోజు ఒక వెండి పళ్ళెంలో కానీ ఒక పళ్ళెంలో కానీ శ్రీచక్రాన్ని కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టడం, లేదా అమ్మవారి పటాన్నైనా పెట్టుకుని లలితా సహస్రనామాలు చదువుతూ ఒక్కో నామానికి 2 పువ్వులు చొప్పున వేస్తూ రోజు లలిత సహస్రనామం ఒక్కో రకమైనటువంటి పువ్వులతో ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి పువ్వులతో ఈ 10 రోజులు కూడా పూజ చేయవచ్చు. లేదు ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైనటువంటి పువ్వులు తెచ్చి నిత్యము కూడా 11 సహస్రనామాలు చేస్తూ అంటే 11 సార్లు లలితా సహస్రనామం చదువుతూ ఒక్కో నామానికి 2 పువ్వుల చొప్పున వేస్తూ కూడా పూజ చేయటం వలన ఈ 10 రోజులు అయ్యేసరికి లక్షార్చన పూర్తి అవుతుంది. అయితే ఆ 11 సార్లు చేయటానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అలా వీలు కానటువంటి వాళ్ళు అంటే నవరాత్రి దీక్షలో మిగతా మంత్రజపాలు, అభిషేకాలు, పిండి వంటలు చేయటాలు లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటికి సమయం సరిపోదు అని అనుకుంటే అప్పుడేం చేయాలి? మరొక 10 మంది ముత్తైదువుల్ని పిలిచి అందరూ కలిసి సామూహికంగా అమ్మవారికి చుట్టూ కూర్చుని ఒక్కొక్కళ్ళు కూడా ఈ పువ్వుల్ని సమర్పించడం వల్ల కూడా నిత్యం ఇలా 11 సహస్రనామాలు చేస్తే నవరాత్రి దీక్ష పూర్తయ్యేసరికి లక్షార్చన పూర్తి అవుతుంది. ఆ విధంగా ఒక్కో సంవత్సరం ఒక్కో రకమైనటువంటి పువ్వులతో లక్షార్చన అమ్మవారికి చేయవచ్చు. అయితే ఈ లక్షార్చన చేసినప్పుడు ఏమిటంటే చివరి రోజు మనం విజయదశమి రోజు పూజ చేసేప్పుడు అమ్మవారికి ఏ పుష్పంతో పూజ చేస్తూ ఉన్నామో దాన్ని చిన్ని బంగారు పువ్వు కూడా చేయించి అమ్మవారికి చివరిగా సమర్పించటం వలన 1,00,000 బంగారు పువ్వులతో పూజ చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదేవిధంగా ముత్తైదువులకి కూడా పండు, పువ్వులు తాంబూలం ఇస్తూ చిన్ని బంగారు పువ్వు లేదా వెండి పువ్వు మీద బంగారు నీరు పోసిందైనా సరే దానిలో పెట్టి దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంది అంటారు. అయితే ఎలాంటి ఫలితం వస్తుంది, ఏ విధంగా పూలతో పూజ చేయటం వల్ల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సహజంగా పువ్వు అంటేనే మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు. ఆ మహాలక్ష్మి స్వరూపానికి సంకేతంగా ఉన్నటువంటి ఈ పువ్వులని, అందులో విశేషమైనటువంటి పువ్వులని, సువాసన కలిగినటువంటి పువ్వులతో అమ్మవారికి పూజ చేయటం వలన ఇక్కడేమిటి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి సిరి సంపదలు లభిస్తాయి. ఆ తర్వాత ఒక్కో పువ్వుకు పూజ చేయటం, ఒక్కో పువ్వును పెట్టి పూజ చేయటం వలన దానికి ఉండేటువంటి విశిష్టతను అనుసరించి దానికి వచ్చేటువంటి ఫలితం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. పువ్వులతో పూజ చేయటం వలన సౌభాగ్యం కలుగుతుంది, సంతతి వృద్ధి కలుగుతుంది, గౌరవం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఏ విధంగా అమ్మవారికి పూలతో అర్చన చేయాలి. నవరాత్రుల్లో సువాసిని పూజ ఏ విధంగా చేయాలి? మనం నవరాత్రి దీక్ష చేస్తూ ఉన్నామంటే నిత్యం కుమారి పూజ చేయటమే కాదు, సువాసిని పూజ కూడా చేయాలి అంటారు. అంటే పుని స్త్రీలను కూడా పిలిచి పూజించాలి అంటారు. దీనికి ఏమిటంటే బ్రాహ్మణ స్త్రీలకి మాత్రమే పూజ చేయాలా అనేటువంటి సంశయం అక్కర్లేదు. ఏ వర్గం వాళ్ళు ఆ వర్గానికి సంబంధించినటువంటి స్త్రీలను పూజించవచ్చు, లేదా అందరినీ కూడా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి పెద్ద ముత్తైదువుల్ని పిలిచి లేదా ముత్తైదువులు ఎవరైనా సరే పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాచి పారాణి పెట్టి తలకి పువ్వులు ఇచ్చి నుదుట కుంకుమను పెట్టి ఆ తర్వాత
మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా సమర్పించాలిట. అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించాలి అని చెప్పేసి మనకి నవరాత్రి పూజా విధానంలో కనిపిస్తోంది. ఏ విధంగా అంటే ఇక్కడ సువాసన కలిగినటువంటి తల నూనెను ఇవ్వటం, ఆ తర్వాత కాటుకకాయని ఇవ్వటం, ఆ తర్వాత గంధాన్ని ఇవ్వటం. మనం ఈ రోజుల్లో అయితే పౌడర్లు వేసుకుంటూ ఉన్నాం, అలా కాకుండా గంధాన్ని ఇవ్వటం, పసుపు కుంకుమల్ని ఇవ్వటం, నల్ల పూసల్ని ఇవ్వటం, ఆ తర్వాత దువ్వెన అద్దాన్ని ఇవ్వటం, ఆ తర్వాత మనకి అత్తరు పన్నీరును ఇవ్వటం. ఇలా మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నింటినీ, ఆ తర్వాత పూర్ణ ఫలం అని చెప్పేసి టెంకాయని అందులో పెట్టడం, 5 రకాల ఫలాల్ని కానీ 11 రకాల ఫలాల్ని కానీ 16 రకాల ఫలాల్ని కానీ ఎవరి శక్తిని ఎవరి అనుకూలతని బట్టి వాళ్ళు రకరకాల ఫలాల్ని దానిలో పెట్టవచ్చు. ఆ తర్వాత నూతన వస్త్రాలు, అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఒక చీర రవికల గుడ్డని అందులో పెట్టి, ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసినట్టుగానే ఆవిడ పాదాలకి పుష్పాలతో పూజ చేసి పాదాల్ని కడిగి తల మీద చల్లుకుని అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడికి ఒడిలో ఇవన్నీ కూడా పెట్టి సమర్పించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ విధంగా సువాసిని పూజ చేయాలిట. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏ స్త్రీ అయినా రోగంతో బాధపడుతూ ఉంటే, అంగవైకల్యం కలిగి ఉంటే మాత్రం అమ్మవారి పూజకి పనికిరాదు అని. ఎందుకంటే అమ్మవారికి కేవలం సౌందర్యలహరి అని మనం చదువుతూ ఉంటాం. అత్యంత సౌందర్యమైనటువంటిది అమ్మవారు అని చదువుతూ ఉంటాం. సౌందర్యము అంటే ఇక్కడ తెల్లగా ఉండడం అని, అందంగా ఉండడం అనేటువంటి అర్థం కాకుండా అంగవిహీనత లేకుండా ఉన్నటువంటి స్త్రీలకి, రోగగ్రస్తం కానటువంటి స్త్రీలకి మాత్రమే అక్కడ అమ్మవారి స్వరూపంగా పూజించాలి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ప్రతిరోజు కూడా అయితే ఇక్కడ నియమాలు ఏమిటంటే 9 రోజులు పూజ చేసేవాళ్ళు, 5 రోజులు పూజ చేసేవాళ్ళు, 3 రోజులు పూజ చేసేవాళ్ళు, అనేక రకాలుగా దీక్షల్ని నిర్వహించేవాళ్ళు మనకి కనిపిస్తారు. నిత్యం ఒక ముత్తైదువుకైనా భోజనం పెట్టవచ్చు, లేదా నిత్యం 9 మంది కానీ 11 మంది కానీ 16 మంది కానీ 40 మంది కానీ 108 మంది కానీ ఎవరి వారి శక్తిని అనుకూలతని బట్టి వాళ్ళు ముత్తైదుల్ని పిలిచి ఇక్కడ సువాసిని పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ విధంగా పూజ చేసిన తర్వాత ఆ స్త్రీకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవాలి. షడ్రసోపవితమైనటువంటి భోజనం పెట్టాలి, ఆవిడికి హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత దానికి విధానం, పూజా విధానం కూడా అమ్మవారికి చేసినట్టుగానే బ్రాహ్మడు పూజా విధానాన్ని చెప్తాడు. అక్కడ ఒక స్త్రీ కూర్చుంది అనేటువంటి భావన కాకుండా సాక్షాత్తు అమ్మవారే అక్కడ స్వయంగా వచ్చి కూర్చుంది అనేటువంటి భావనతో ఆ స్త్రీకి పూజ చేయాలి. ఆ విధంగా సువాసిని పూజ చేయాలి అనేటువంటి విషయాలు మనకి శాస్త్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. అదేవిధంగా నవరాత్రి పూజల్లోట శక్తి ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నప్పుడు, తర్వాత కుమారి పూజ, సువాసిని పూజ చేస్తున్నప్పుడు కూడా మంగళ వాయిద్యాల మోత వినిపిస్తే చాలా మంచిదిట. అంటే మంగళ వాయిద్యాలు అక్కడ మనకి వినిపిస్తే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ దేవాలయాల్లో అమ్మవారికి నివేదన చేసేప్పుడు, ఆ తర్వాత అమ్మవారికి నివేదన తీసుకెళ్లేప్పుడు అమ్మవారికే కాదు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ నివేదనలు బయట నుంచి తీసుకువెళ్ళేప్పుడు మంగళ వాయిద్యాలతో తీసుకెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కుమారి పూజ చేస్తూ ఉన్నప్పుడు, ఆ తర్వాత సువాసిని పూజ చేస్తూ ఉన్నప్పుడు, అమ్మవారికి నివేదన చేస్తూ ఉన్నప్పుడు కూడా బయట మంగళ ధ్వనులు వినిపిస్తే విశేషం అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. పవిత్ర గారు హైదరాబాద్ నుంచి మెయిల్ రాశారు. వీరి సందేహం ఏమిటి అంటే, నవరాత్రుల్లో ఎవరైనా కలశ స్థాపన చేయలేక పూజాధికాలు నియమనిష్టలతో చేయలేనటువంటి వాళ్ళు నిత్యం ఏ నామాన్ని జపించుకోవాలి, ఏ విధంగా పూజించాలి అని అడుగుతూ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కలశ స్థాపన చేయలేనటువంటి వాళ్ళు, విగ్రహాలు ఇంట్లో లేనటువంటి వాళ్ళు కేవలం పటాన్ని పెట్టుకుని మాత్రమే పూజ చేస్తూ పూజ చెయ్యాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత స్తోత్రాలు నామాలు చదవటానికి రానటువంటి వాళ్ళు లేదా వీలు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమీ లేదు. ఇక్కడ మనకి భక్తి శ్రద్ధ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. అందుకని తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఏదైనా ఒక పుష్పాన్ని, పువ్వులు మనకి బోళ్ళని దొరుకుతాయి, అమ్మవారి పాదాల దగ్గర పువ్వుల్ని ఉంచి చక్కగా అమ్మవారి నుదుట
గంధాన్ని కుంకుమని పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసి ఏదో ఒక పండు, అది కూడా మీకు వీలు కాలేదు, చక్కగా కాసిని పాలైతే ప్రతి ఇంట్లో ఉంటాయి కదా, పాలు తేనె కానీ పాలు చక్కెర కానీ వేసి నివేదన చేసి హారతి ఇవ్వండి. ఆ తర్వాత 24 గంటలు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ ఉండండి. అమ్మవారి నామాన్ని ఆ విధంగా తలుచుకోవచ్చు. లేదా లలితాంబికాయే నమః అనేటువంటి నామాన్ని తలుచుకోవచ్చు. లేదా క్లీం 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 అంటూ, క్లీం అనేటువంటిది ఏకాక్షరీ నామం అమ్మవారిది, ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదు లలితా నామాల్లో మీకు నచ్చినటువంటి ఏ ఒక్క నామాన్ని అయినా సరే మీరు నిత్యం కూడా జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి అనుకోవచ్చు, లక్ష్మి అనుకోవచ్చు, సరస్వతి అనుకోవచ్చు, సరస్వతి నమః అనుకోవచ్చు, లక్ష్మీ నమః అనుకోవచ్చు, పార్వతీనామాన్ని, అనేక నామాలు, సహస్రనామాలు మనకి ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి రూపాన్ని, ఇష్టమైనటువంటి నామాన్ని ఎంచుకొని ఆ నామాన్ని నిత్యం అహర్నిశలు మీరు అనుకుంటూ ఉండొచ్చు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి స్నానం చేసి అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేసి కనీసం ఒక్క పువ్వైనా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఏ పండో కాసిని పాలు ఏదైనా చిటికెడు కాసింత బెల్లమైనా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కరించండి. అది కూడా ఎంతో దీక్ష చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసినా మీకు అలాంటి ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतदीनार्ता परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण नारायणि नमोऽस्तुते मयूरकुक्कुटवृते महाशक्तिधरे नघे कौमारी रूपसंस्थाने नारायणि नमोऽस्तुते शङ्खचक्रगदासाङ्गगृहीत परमायुधे प्रसीद वैष्णवी रूपे नारायणि नमोऽस्तुते गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वाराहरूपिणी शिवे नारायणि नमोऽस्तुते। గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మా చిరునామాకి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ తెలియజేయండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి
రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.